మేము నామకరణం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో దాదాపుగా 1 సంవత్సరం పైనే ప్రతి గ్రామంలోన గుడిసె కృష్ణమ్మ సేవా సైన్యంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఎన్నో చేపట్టాం. తర్వాత కొంతమంది పెద్దలు సైన్యం అనే పదాన్ని వాడొద్దండి, దానిపైన సమితి అని వాడండి అని చెప్పడం వల్ల ఆ రోజు నుంచి గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ దానితోనే ఆగిపోకుండా ఇంకా అన్ని వర్గాలలో మనం వెళ్ళాలి అనే లక్ష్యంతోన ఒకరోజు మా టీం సభ్యులందరూ కూర్చున్నప్పుడు, అక్క మనం కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా విద్యార్థులకి, నారా లోకేష్ గారు సగర్వంగా అని చెప్పి పేపర్లోన ప్రకటించారని చెప్పడంతో మాకు కూడా ఈ ఆలోచన వచ్చింది. బట్ ఆలోచన వచ్చిన 1 month తర్వాత దీన్ని కార్యరూపం దాల్చడం జరిగింది. కాబట్టి ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఈ విద్యార్థులకి సన్మానం చేయడానికి ముఖ్య స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అన్నవాళ్ళు చెప్పినట్టు అందరూ చెప్పారు, నేను 1 minuteలో ముగిస్తాను. చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ అందరం కూడా స్టేజ్ మీద ఉండేవాళ్ళం 99% గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళమే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంతే అమాయకంగా చాలా అసలు ఏం ఇది అనేది కూడా, ఎందుకంటే ఇప్పుడు మీకైనా మధ్యాహ్న భోజనం ఉంది, చిక్కీలు ఇస్తారు, చాలాగా ఉన్నాయి. మాకు అట్లా ఏం లేదు. పొద్దున్న అమ్మ వంట చేస్తే క్యారర్ కట్టుకొని వెళ్ళడం, ఒక్కొక్కవేళ తొందరగా అదిగాక మాకు కోసిగి నుంచి కొల్మన్పేట 7 kilometers బస్సులో వెళ్ళాలి. చాలా ఇబ్బందులు పడ్డాం. 5వ క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాము. తర్వాత 6వ క్లాస్ నుంచి 10th కోసిగి 7 kilometers బస్సు వెళ్ళిపోతే నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఆ రోజు ఆబ్సెంట్. కాబట్టి విద్యార్థులు, గవర్నమెంట్ విద్యార్థులు, ప్రైవేటు వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అనేది కాకుండా ఇప్పుడు చాలామంది చెప్పారు, గవర్నమెంట్ స్కూల్లో వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తే ఆ పిల్లలు బాగా తీసుకుంటారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, మిమ్మల్ని చదివిస్తూ, ఎందుకంటే ఒకప్పుడు 500 దాటాలంటే ఆషామాషిగా కాదు, అంత కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడుండే పిల్లలు ఎంత స్మార్ట్ అంటే 100కి 100 తెచ్చుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పిల్లల్ని చూస్తుంటే. గవర్నమెంట్ స్కూల్లో ఒక పక్క టీచర్స్ చెప్తున్నవి వింటూ, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మీరు ఇన్ని మార్కులు సాధించారంటే ఆషామాషిగా కాదు. కానీ జాగ్రత్త, నా అనుభవం దీంట్లో ఒకటి చెప్తున్నా. మా స్కూల్లో ఒక అబ్బాయికి క్లాస్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనమాట. మాది 2 A సెక్షన్ B సెక్షన్. స్కూల్ ఫస్ట్ వస్తే ఆ అబ్బాయి చాలామంది ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ ఆదోన్లో చదివితే, నన్ను మాత్రం మా నాన్న హెడ్ మాస్టర్ గారి పర్మిషన్తోన హెడ్ మాస్టర్ గారిని అడిగి ఈ అమ్మాయిని ఎక్కడ చదివించాలి అంటే గర్ల్స్ కాలేజీలో వేశారు. నేను ఎప్పుడు తిట్టుకునేదాన్ని, అందరు గర్ల్స్ ఆర్ట్స్ కాలేజీలో చదివితే నన్ను ఒకటి మా నాన్న గర్ల్స్ కాలేజీలో అని. కానీ ఎవరైతే స్కూల్ ఫస్ట్ వచ్చారో ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. కానీ నేను అన్ని మార్కులు సాధించి నేను స్కూలు మంచి టాపర్గానే నిలిచాను. కాబట్టి ఇది అత్యుత్తమమైన కాలం. మీకు ఎందుకు చెప్తున్నామంటే, మేము స్కూల్ ఫస్ట్ వచ్చాం, చదివితే ఏమి చదువుకోతే ఏమి అనేది కొంతమంది స్టూడెంట్స్కి ఉండొచ్చు. కానీ అలా వద్దు, ఇంకా కష్టపడాలి. మీరు ఇంటర్మీడియట్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేసాం కదా, ఇంకా మమ్మల్ని మేము తోపులు అనేది భావన ఎప్పుడు మీలో కలగొద్దు. ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ కాకుండా పాస్ అయ్యాను. కానీ చాలామంది ఆర్ట్స్ కాలేజీలో చదివిన పిల్లలు, అదో కోచింగ్ నుంచి వచ్చిన వాళ్ళు 1-2 సబ్జెక్టులు తప్పిపోయారు. కాబట్టి మనం ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చామనేది మైండ్లో పెట్టకుండా, మీరు 10th క్లాస్లో ఏ విధంగా కష్టపడ్డారో ఇంటర్మీడియట్లో కూడా ఆ విధంగానే కష్టపడాలి. ఈ ఇంటర్మీడియట్ అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ టర్న్ అయ్యే ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే 10th వరకు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ బోధించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి.
నేను చాలా మీటింగుల్లో కూడా చెప్తుంటా, అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా నాది స్వార్థం అనుకోండి. ఎందుకంటే ఇంట్లో ఒక అమ్మాయి చదివినా ఆ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళి పెళ్ళై వెళ్తే ఆ అమ్మాయి చదివిన అమ్మాయి అయితే ఆ ఇల్లు మొత్తం వెలుగు నింపుతుంది, అబ్బాయి కంటే కూడా ఆ అమ్మాయి. కాబట్టి ఎక్కువగా ప్రిఫరెన్స్ అమ్మాయిల్ని. చాలామంది పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయిలు మాత్రం చదివిస్తారు, అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు. కానీ అది వద్దు. ఖచ్చితంగా మీరు అమ్మాయిని డిగ్రీ వరకు చదివించండి, తర్వాత మీరు పెళ్లి చేయండి. ఆ అమ్మాయి లైఫ్లో ఎంత ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడేంత శక్తి ధైర్యం ఆ అమ్మాయికి వస్తుంది. కాబట్టి అవన్నీ ఏమి లేకుండా దయచేసి అమ్మాయిలు కూడా మీకు మంచి అవకాశము, చక్కగా చదువుకోండి, మంచిగా బాగుండండి. అంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేయాలనేది ఇప్పుడు ఆన్లైన్లో చాలా వస్తున్నాయి, వాటన్నిటిని కూడా చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా చాలా సంతోషం. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అయినా పిలిచిన వెంటనే అన్నవాళ్ళు వచ్చినందుకు అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేను అదృష్టవంతరాలని. అన్నవాళ్ళందరూ కూడా ఎప్పుడు చెల్లెమ్మ చెల్లెమ్మ అని చెప్పి నన్ను ఇంత ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటూ, ఈ గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఎందుకంటే దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు, కేవలం స్వార్థం లేకుండా స్వార్థరహితంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. మీలో కూడా ఈ ఎవరికైతే ప్రోత్సాహకరంగా ఉంటుందో వాళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలనే ఉద్దేశంతోన మా నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. కాబట్టి ఇది నాది కాదు, మా టీం మొత్తంది. మా టీమే ఒకరోజు నన్ను దగ్గరుండి లేదక్క మనం చేయాలి అని చెప్పి చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. భవిష్యత్తులో మరిన్ని కూడా సేవలు గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో విస్తృతంగా చేస్తామని చెప్పి, ఈ పిలిచిన వెంటనే వచ్చినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.